హాయ్ హలో నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, BHMS గైనకాలజిస్ట్. వారితో అయితే మనం చాలా విషయాలైతే మాట్లాడేద్దాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది కొన్ని ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి ఇష్యూస్కే మనం ఈరోజు మంచి రెమెడీస్ కావచ్చు, మంచి టిప్స్ కావచ్చు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం. నేను కూడా చాలా బాగున్నాను. మీరు రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, మనమైతే ఫస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. తేజస్వి గారు, ఇప్పుడు నార్మల్గా పీరియడ్స్ అనేవి కామన్ థింగ్ కాబట్టి చాలా మందికి ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వడం కానీ, అంటే మెయిన్ రీజన్ మనం చూసుకుంటే హెవీ ఫ్లో కావచ్చు, లేదు అంటే కొంతమంది క్లాటింగ్ స్టెప్ కూడా అవుతూ ఉంటుంది. దట్టు కలరింగ్ కూడా చాలా మందికి డిఫరెంట్ ఉంటుంది. అవునండి. సో అసలు ఇవన్నిటికీ ఇలా అవ్వడానికి రీజన్స్ ఏవై ఉండవచ్చు అంటారు? ఫ్యూచర్లో దీనివల్ల ఏదైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? లేదంటే నార్మల్ ఇష్యూస్ వల్లని, లేకపోతే మీరు అన్నట్లుగా హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల, లేకపోతే ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతుందంటారు? ఖచ్చితంగా అండి. నార్మల్‌గా పీరియడ్ టైంలో ప్రతి ఒక్కరికి పెయిన్ కామన్‌గా ఉంటుంది. ఎందుకు ఇలా పీరియడ్ పెయిన్ వస్తుందంటే గర్భాశయం లోపల పొర అనేది షెడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఆ కాంట్రాక్షన్స్ వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ కానీ, స్టమక్ పెయిన్ కానీ మైల్డ్‌గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలాంటి డిస్కంఫర్ట్‌ని కానీ, డైలీ యాక్టివిటీస్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మైల్డ్ పెయిన్‌తో ఉంటుంది. ఇది కొంతమందికి పీరియడ్‌కి 2 డేస్ ముందు స్టార్ట్ అయ్యి పీరియడ్‌తో అవగానే ఆగిపోతుంది. లేదంటే పీరియడ్ అప్పుడు స్టార్ట్ అయ్యి 2 డేస్ వరకు ఉండి ఆగిపోతుంది. ఇలాంటి టైంలో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమాటిక్‌గా అనిపించదు. నార్మల్‌గా రెస్ట్ తీసుకుని సరిపోయేలాగా అనిపిస్తుంది. కానీ కొంతమందికి ఎలా ఉంటుంది, ఈ పెయిన్ అనేది సివియర్ ఫామ్‌లో ఉంటుంది. అంటే మంత్‌కి ఇంకా గ్రాడ్యువల్‌గా పెయిన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మంత్ మైల్డ్‌గా ఉంటే సెకండ్ మంత్ ఇంకా మోడరేట్ అవ్వడం ఇంక సివియర్ ఫామ్‌లోకి అవ్వడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఎందుకుంటుందంటే వీళ్ళకి మెయిన్‌గా ప్రాబ్లమాటిక్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందనమాట. అదే విధంగా వాళ్ళకి నార్మల్‌గా పీరియడ్ బ్లీడింగ్ అనేది 5-7 డేస్ నార్మల్. కానీ చాలా మందికి 3 డేస్ అవుతుంది, 2 డేస్ అవుతుంది అని కూడా చెప్తూ ఉంటారు కదా. అంటే ఒకవేళ మీరు అన్నట్లుగా 7 డేస్ అంటున్నారు కదా, అంటే ఒక గర్ల్కి 7 డేస్ అనేది నార్మల్గా బ్లీడింగ్ అవ్వడం బెటర్ అంటారా? లేదు అంటే 2 డేస్ 3 డేస్ బెటర్ అంటారా? చెప్తాను. 5-7 డేస్ నార్మల్. దీంతో పాటు కూడా 80 ml ఆఫ్ బ్లడ్ నార్మల్ అనమాట. ఓకే. 50-80 ml ఆఫ్ బ్లడ్ లాస్ అనేది నార్మల్ పీరియడ్ టైంలో. కానీ ఈ 7 డేస్ ఉన్న వాళ్ళు కొంచెంగా 7 డేస్ వరకు బ్లీడింగ్ అవ్వచ్చు. కొంతమందికి 3 డేస్‌కి మొత్తం కంప్లీట్ బ్లడ్ బయటకు వచ్చేలాగా ఉండొచ్చు. కాబట్టి 2 కండిషన్స్ నార్మలే. కానీ కొంతమందికి స్కాంటీ పీరియడ్స్ అంటాం. పీరియడ్స్ టైం వాళ్ళకి ఎలా ఉంటుంది, 1 డే మాత్రమే కనిపిస్తుంది. జస్ట్ స్పాటింగ్ మాత్రమే పీరియడ్ కనిపిస్తుంది కానీ పీరియడ్ కంటిన్యూ అవ్వదని చెప్తుంటారు. దాంతోపాటు వాళ్ళకి పీరియడ్ ఫస్ట్ డే వస్తుంది, సెకండ్ డే బ్లీడింగ్ ఉండదు, థర్డ్ డే మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది, ఇలా చెప్తుంటారు. ఇదంతా మెయిన్‌గా ఒక ప్రాబ్లమాటిక్ కండిషన్ మాత్రమే ఉంటుంది. ఈ పెయిన్‌ఫుల్ పీరియడ్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తే మాత్రం వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తే కూడా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు కదా మేడం? ఖచ్చితంగా ఉంటుందండి. ఎలా ఉందంటే అది జస్ట్ ఆ పెయిన్ కిల్లర్ టెంపరరీ రిలీఫ్‌ని ఇస్తుంది. మన నర్వ్స్‌ని అంటే ఫ్యూ ఆఫ్ మినిట్స్ వరకు, ఆ డే వరకు అంతే. ఫ్యూ మినిట్స్ వరకు, ఫ్యూ అవర్స్ వరకు మనం యూజ్ చేసినంత వరకు మాత్రమే పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఎలా ఉంటుంది వాళ్ళకి ఆ రీజన్‌లో ఉన్న నర్వ్స్‌ని సెన్సిటివ్‌గా మారుస్తుంది. దీనివల్ల మనం పెయిన్ సెన్సిటైజ్ చేయలేమన్నమాట. కాబట్టి పెయిన్ కిల్లర్స్ వరకు అలా చేస్తుంది. కానీ మళ్ళీ దాని యాక్షన్ అయిపోగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ. అదే విధంగా వాళ్ళకి పీరియడ్స్ అప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఎవ్రీ 2 అవర్స్‌కి 3 అవర్స్‌కి నార్మల్‌గా ప్యాడ్ చేస్తే ఒక 4 అవర్స్‌కి ఒక ప్యాడ్ చేస్తూ ఉండాలి. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎవ్రీ 1 అవర్‌కి 2 అవర్స్‌కి ప్యాడ్ కంప్లీట్‌గా ఫుల్ అయిపోయింది, ప్యాడ్ చేంజ్ చేయాలని ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఇది ఒక ప్రాబ్లమాటిక్‌గా ఉండొచ్చు. దాంతోపాటు మీరు అన్నట్టే పెద్ద గడ్డలు పడుతున్నాయి అంటారు, క్లాటింగ్స్ ఎక్కువ చెప్తుంటారు. ఇలా క్లాటింగ్స్ ఉన్నప్పుడు నార్మల్‌గా పీరియడ్ బ్లడ్‌లో క్లాటింగ్ చిన్న క్లాట్స్ నార్మల్‌గానే అంటాం. అది 1 or 2 అది నార్మల్ కండిషన్‌లోనే చూస్తాం. కానీ పెద్ద క్లాట్స్ కానివ్వండి, ఎక్కువ మల్టిపుల్ క్లాట్స్ అవ్వనివ్వండి, అంటే అలా ఎందుకు అవుతాయి అంటారు మ్యామ్? ఇదంతా ఇంటర్నల్‌గా ప్రాబ్లమ్ ఉంటే మాత్రమే ఇలాంటి కండిషన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఇలా నేను చెప్తాను ఎలా కాజెస్ ఎలా ఉంటాయి మొత్తం అలా. ఇలా క్లాట్స్ పడుతున్నాడు అంటాడు. కొంతమందికి బ్లడ్‌లో కూడా వేరియేషన్ ఉంటుంది. కొంతమందికి బ్రైట్ రెడ్‌లో ఉంటుంది, కొంతమంది డార్క్ రెడ్ అంటాం, కొంతమందికి బ్లాక్ కలర్‌లో కూడా మారుతుంది. ఇలా కలర్ వేరియేషన్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. అసలు ఇలా ఎందుకు క్లాట్స్ పడతాయంటే, ఇలా క్లాట్స్ కానివ్వండి, పెయిన్ అవ్వనివ్వండి, ఇలా హెవీగా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వనివ్వండి, ఇదందరికీ చాలా కాజెస్ ఉన్నాయి. అందులో ఏ కాజెస్ వల్ల అయినా కూడా వాళ్ళకి ప్రాబ్లమాటిక్‌గా అనిపించుండొచ్చు. కానీ ఎవరిలో అయితే ఇలాంటి హెవీ బ్లీడింగ్ కానీ, క్లాట్స్ పడడం కానీ, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలాంటివి నోటీస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక అల్ట్రాసౌండ్ తీయించుకోవడం మంచిది. అల్ట్రాసౌండ్ తీసుకున్నట్టయితే వాళ్ళకి డిఫరెంట్ పాసిబిలిటీ ఏ కండిషన్ అయితే ఉంటుందో అది బయటపడుతుందన్నమాట. మెయిన్‌గా ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అంటాం. గర్భాశయం గడ్డలని. ఈ ఫైబ్రాయిడ్స్ కండిషన్స్‌లో కూడా మల్టిపుల్‌గా ఉండడం కానీ, సైజ్ పెద్దగా ఉండడం కానీ, ఇలాంటి కండిషన్స్‌లో వాళ్ళకి సర్జరీ చేయడం కూడా జరుగుతుంది. బయట కామన్‌గా ఉంటుంది. కానీ ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కూడా మన బాడీ నుంచి మనం బయటికి ఎలా ఇండికేషన్ చేస్తాయి, హెవీగా బ్లీడింగ్ రావడం, పెయిన్‌ఫుల్‌గా బ్లీడింగ్ అవ్వడం, దాంతోపాటు పీరియడ్ టైంలో ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా అనిపించడం, సివియర్ క్రాంప్స్ అంటుంటాం, నాజియా, వామిటింగ్స్ ఇలాంటివన్నీ కామన్‌గా ఉంటాయి ఫైబ్రాయిడ్స్ కండిషన్స్‌లో. ఇంకా నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భాశయం లోపల పొర బయట పెరగడం అనమాట.
ఇది కూడా సేమ్ ఎవ్రీ మంత్ హార్మోన్స్కి రియాక్ట్ అయ్యి హెవీగా బ్లీడింగ్ రావడం, Hmm. క్లాట్స్ పడడం ఇలా కామన్గా చేస్తుంది. దాంతోపాటు అడినోమైసిస్ అవనివ్వండి, ఇంకా ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, పిఐడి అంటుంటాం. ఇలాంటి ఇన్ఫెక్షన్ అన్ని కండిషన్స్లో కూడా ఇలా హెవీగా బ్లీడింగ్, పీరియడ్ పెయిన్ సివియర్గా ఉండడము, క్రాంప్స్ అనడం, ఇంకా వాళ్ళకి నాజియా, వామిటింగ్ అవ్వడం, డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇబ్బందిగా పడుతూ ఉంటారు వాళ్ళు ఆ కండిషన్స్లో ఉన్న వాళ్ళు. ఇవన్నీ ఇలా ఒక ఇండికేషన్ అనమాట. మన బాడీలో ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉన్నట్టయితే మన బాడీలో ఇంటర్నల్గా సంథింగ్ ఏదో జరుగుతుంది మీ బాడీలో, కాబట్టి యూ హ్యావ్ టు చెక్ ఫర్ దిస్ అని చెప్పారు. మన బాడీ మనకు చెప్తుంది అనమాట ఇది. ఓకే. యెస్ మ్యామ్. ఇప్పుడు మీరు అన్నట్లుగా చాలా వరకు అంటే చాలా మంది చెప్పే ఇష్యూ ఏంటంటే డే 1 అంటే బ్లీడింగ్ అనేది డార్క్ టైప్‌లో కనిపించి అంటే లైక్ నియర్ టు బ్లాక్ కలర్. సో, అలా కనిపించి డే ఆఫ్టర్ టుమారో 2 డేస్‌కో, థర్డ్ డేకో నార్మల్ బ్లడ్ కలర్ అలా కనిపిస్తుంది. అసలు డే 1 ఇలా అంటే ఎందుకు ఇలా అవుతుంది? అంటే డే తర్వాత ఎందుకు ఇలా అంటే ఏదైనా ఇష్యూస్ ఉండడం వల్లనే జరుగుతుందంటారా? లేకపోతే నార్మలేనంటారా? నార్మల్ అవ్వదండి. ఓకే. ఏదైనా ఇష్యూ ఉండడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది అనమాట. ఓకే. సపోజ్ బ్లాక్ కలర్ బ్లడ్ ఎలా అవనివ్వండి అనుకోండి, అది డీజనరేషన్. ఒక ఫైబ్రాయిడ్స్ ఉన్న కేసెస్లో ఏం జరుగుతుందంటే ఓకే. ఫైబ్రాయిడ్స్కి బ్లడ్ సప్లై ఆగిపోవడం జరుగుతుంది అనమాట. ఇలా బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు ఆ రీజన్లో ఉన్న పార్ట్ మొత్తంకి బ్లడ్ అందకపోతుంటుంది. దీనివల్ల అది బ్లాక్గా స్ట్రింక్ అయ్యేలాగా మారుతుంది. దాంతోపాటు ఇలా అవ్వడం వల్ల ఆ రీజన్లో ఉన్న ఎండోమెట్రియం మొత్తం షెడ్ ఆఫ్ అయినప్పుడు బ్లాక్గా వస్తుంది బ్లీడింగ్ ఓకే. అనేది. ఇదొక పాసిబిలిటీ. కొంతమందిలో నార్మల్ బ్రైట్ రెడ్ కలర్ ఇది నార్మల్ కండిషన్ అనమాట. కొంతమందికి డార్క్ రెడ్ అవ్వనివ్వండి, ఇంకా చాలా థిక్గా అనిపిస్తుంది. ఇది ఎందుకంటే హెవీగా లాంగ్ గ్యాప్ తర్వాత పీరియడ్స్ వచ్చింటాయి కదా కొంతమందికి. 3 మంత్స్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి ఇలా పీరియడ్స్ వచ్చి ఉంటాయి కదా. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే కంటిన్యూగా ఎండోమెట్రియం అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది ఈ గ్యాప్లో మొత్తం. అంత బిల్డ్ అయిన అనేది బయటికి రావాలన్నప్పుడు అది లాంగ్ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. ఇలాంటి వెయిట్ చేసే కండిషన్లో కూడా అది పీరియడ్ బ్లడ్ అనేది డిఫరెంట్గా మారుతూ ఉంటుంది వాళ్ళలో. ఓకే. ఇదొక పాసిబిలిటీ వాళ్ళలో. ఇది మెయిన్గా పీసీఓఎస్ కండిషన్స్లో కానీ, ఎండోమెట్రియోసిస్ కండిషన్స్లో కానీ ఇలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు నార్మల్‌గా మనకు రెగ్యులర్ చాలా మందికి ఎలాంటి ఇష్యూ లేకున్నా గానీ పీరియడ్స్ అనేవి స్కిప్ అవ్వడం కావచ్చు గానీ, అంటే ఒక మీరు అన్నట్లుగా ఇందాక అన్నారు కదా! 3 మంత్స్‌కి రావడం, 2 మంత్స్‌కి రావడం అలా జరుగుతుంది కదా మేడం. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అంటే ప్రాపర్‌గా రాకుండా. దీనికి ఇష్యూస్ ఏమై ఉంటాయంటారు? చాలా కారణాలు ఉన్నాయండి. మెయిన్గా ఓకే. హార్మోనల్ ఇష్యూస్ అవ్వనివ్వండి, ఓకే. పీసీఓఎస్ అంటాం, పాలిసిస్టిక్ అవును. ఓవేరియన్ సిండ్రోమ్ అని. ఇలాంటి కండిషన్స్లో కూడా పీరియడ్ అనేది ఇలా డిలే అవుతూ ఉంటుంది. ఓకే. అంటే ప్రాపర్గా ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు ఎవ్రీ మంత్. ఓకే. కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు ఆ కండిషన్స్లో. దీన్ని యానోలేటరీ సైకిల్స్ అంటాం. కాబట్టి వాళ్ళు పీరియడ్స్ వచ్చినా ప్రాబ్లమ్గానే ఉంటుంది, పీరియడ్స్ రాకపోయినా ప్రాబ్లంగానే ఉంటుంది. కాబట్టి మనం చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ పీరియడ్ వచ్చింది అనుకోండి, అందులో ఫాలికల్ టెస్టింగ్ అంటాం. మనం ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా అని ఒక ఫాలికల్ టెస్టింగ్ ద్వారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ దాంతోపాటు పీరియడ్ రాలేదనుకోండి, అల్ట్రాసౌండ్ ద్వారా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. అంటే ఇది నార్మల్‌గా చూడవచ్చు అంటారా? లేకపోతే అబ్‌నార్మల్‌గా చూడవచ్చు అంటారా? నార్మల్గా మన డైలీ యాక్టివిటీస్కి ఎలాంటి పెయిన్ లేనప్పటికీ, ఎలాంటి డిస్కంఫర్ట్ కానీ ఇరిటేషన్ లేకపోతే నార్మల్ పీరియడ్స్ అనమాట. ఓకే. పీరియడ్ అనేది నార్మల్ బ్లీడింగ్ అవుతూ ఎలాంటి డిస్కంఫర్ట్ పెయిన్ కిల్లర్స్ వరకు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే ఇది నార్మల్ బ్లీడింగ్ అంటాం. ఓకే. కానీ ఎప్పుడైతే హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువ రోజు బ్లీడింగ్ అవ్వడం, ఇలా క్లాట్స్ పడడం, పెయిన్ఫుల్గా మారడం, ఇవన్నీ ఒక అబ్నార్మల్ పీరియడ్ బ్లీడింగ్ అంటాం వీటిల్ని. కాబట్టి ఈ కండిషన్స్ అనేవి ఉన్నట్టయితే వాళ్ళు కంప్లీట్గా అసెస్ చేసుకోవడం మంచిది వాళ్ళ కండిషన్ గురించి. యెస్ మ్యామ్. మా బీఆర్‌కే ప్రేక్షకులకైతే అసలు ఈ పెయిన్‌ఫుల్ పీరియడ్స్ గురించి అయితే చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ. Fiticus Homeopathy